హాయ్ స్టూడెంట్స్. చాలామంది కోర్స్ డీటెయిల్స్ గురించి అడుగుతా ఉన్నారు. సో, కొంతమందికేంటంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. లైక్ ఫ్రెషర్స్‌కి నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చే వాళ్ళకి అండ్ జాబ్ షిఫ్టర్స్‌కి. సో, ఆ కన్‌ఫ్యూజన్ అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఓకే. మన కోర్స్‌లో వచ్చేసి మనము పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే చేయబోతున్నాము. అయితే ఇది బేసికల్‌గా ఎక్కడ ఉపయోగపడుతుందంటే డేటా ఇంజినీర్ రిలేటెడ్ జాబ్స్‌కైతే ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈటీఎల్ రిలేటెడ్ అనమాట. సో, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగు, డేటా అనాలిసిస్ సో, వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ కోర్స్ అనేది వెరీ కామన్ అండి. ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే పైథాన్ అనేది కామన్ చేసాము. రైట్. పైథాన్ ఏదైనా డేటాని మనము ప్రాసెస్ చేయాలన్నా, అనాలిసిస్ చేయాలన్నా పాండాస్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. అండ్ ఏదైనా ఒక వెబ్‌సైట్ నుంచి డేటాని కలెక్ట్ చేయాలన్నా వెబ్ స్క్రాపింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ డేటాబేస్ ఆఫ్‌కోర్స్ డేటాబేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఓకే. డేటాబేస్‌లో మనం చూసుకున్నట్లయితే ఎస్‌క్యూఎల్, నోఎస్‌క్యూఎల్ ఉంటాయి. సో, ఎస్‌క్యూఎల్‌లో ఏదైనా ఒక డేటాబేస్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ నోఎస్‌క్యూఎల్‌లో కూడా ఏదైనా ఒక డేటాబేస్ అయితే కంపల్సరీ. దాని తర్వాత మనకి ఏడబ్ల్యూఎస్ ఇది వచ్చేసి మనకి క్లౌడ్ అన్నమాట. ఓకే. క్లౌడ్. సో, క్లౌడ్‌లో వచ్చేసి మనకి మార్కెట్‌లో బాగా ట్రెండింగ్ ఉంది ఏంది అంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అండ్ జీసీపీ ఉన్నాయి. సో, ఈ మూడిటిని మనము ఎట్ ఎ టైమ్ నేర్చుకోలేం కాబట్టి కొంచెం బాగా పాపులర్ ఉండి అండ్ ఈజీగా ఉండేది ఏదైతే ఉందంటే మార్కెట్‌లో ఏడబ్ల్యూఎస్. సో, మీరు ఈ ఏడబ్ల్యూఎస్‌ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో, ఏడబ్ల్యూఎస్‌లో వచ్చేసి ఆల్‌మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి సర్వీస్‌ని మనము కవర్ చేసాము. లైక్ మెసేజింగ్ క్యూ ఈవెంట్స్, ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీసెస్ ఎవ్రీథింగ్. రైట్. తర్వాత వచ్చేసి ఎక్కువగా ఏమడుగుతున్నారంటే బిగ్ డేటా అడుగుతున్నారు. బిగ్ డేటా ఏందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికనమాట. సో, దీంట్లో మీకు ఈ కోర్స్‌లో మీకు పైస్పార్క్ కూడా కవర్ అవుతుంది. వీటితో పాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయన్నమాట. అంటే ఎట్లా అంటే మీకొక ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు? గిట్‌హబ్ అంటే ఏంటి? కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటే ఏంది? అజూర్ డెవాప్స్ అంటే ఏంటి? ఓకే. సో, మీకు ప్రాజెక్ట్ అసైన్ నుంచి మీరు ప్రాజెక్ట్‌ని సబ్మిట్ చేసేంత వరకు ఒక ఫ్లో ఉంటుందనమాట. ఆ ఫ్లో మొత్తం కూడా కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీటితో పాటు మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మొత్తం 4 ఉంటాయి. ఈ 4 ఎందుకు అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్‌లో మీరు ఈటీఎల్స్ డేటా పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి రెస్ట్ సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి మీరు పైస్పార్క్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో చూస్తారు. అండ్ ఫైనల్‌గా ఇక్కడొచ్చేసి మీకు రెస్ట్ సర్వీసెస్ ప్లస్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మధ్య ఇంటిగ్రేషన్ ఎలా చేస్తారో నేర్చుకోవచ్చు. సో, 4 వచ్చేసి ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇవే ఉంటాయి మాక్సిమమ్. అంటే ఈ 4 కాన్సెప్ట్స్ మీదే మనకి ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతుంటాయి కాబట్టి అందుకే నేను 4 ప్రాజెక్ట్స్‌ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు రియల్ టైమ్‌లో మేము ఎలాగైతే చేస్తామో అలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వాటితో పాటు మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డెవలపర్ టూల్స్ ఉంటాయి. పైచామ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, గిట్‌హబ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ టెర్రాఫార్మ్, డాకర్. సో, వీటిలిని యూజ్ చేసుకొని మీరు ప్రాజెక్ట్స్‌ని ఎలా బిల్డ్ చేయాలో కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో, మీకు పైథాన్ బేసిక్స్ ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్